విధానంపై పొలిటికల్ ఫైర్ ఏమాత్రం తగ్గట్లేదు. చూసారుగా మా బలమేంటో, అర్థమైందా ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటూ కోటి సంతకాలు చూపిస్తోంది వైసీపీ. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఇంతకు మించిన రెఫరెండం అక్కర్లేదంటూ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ని ప్రిపేర్ చేస్తోంది. అయితే వైసీపీకి అంత సీన్ లేదంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది అధికార కూటమి. దీంతో మెడికల్ కాలేజీలపై నడుస్తున్న పొలిటికల్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఏపీలో అధికార విపక్షాల మధ్య పీపీపీ ఫైట్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం చెప్తుంటే ఇది ప్రైవేటీకరణే అంటూ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కోటి సంతకాల కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ చెప్తోంది. చంద్రబాబు నిర్ణయాలకు ఇంతకు మించి రెఫరెండం అక్కర్లేదంటోన్న వైసీపీ పీపీపీని వ్యతిరేకిస్తూ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కి రెడీ అయింది. ఇప్పటికే సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ పత్రాలను డిసెంబర్ 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం పోరెత్తాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని వైసీపీ డిసైడ్ అయింది. ఈ ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని, దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తాడేపల్లికి పత్రాలు చేరుకున్న తర్వాత పార్టీ అధినేత జగన్ గవర్నర్ను కలిసి ఈ సంతకాల పత్రాలను అందజేశారు. పీపీపీ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంటే కోటి సంతకాలపై టీడీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మెడికల్ కాలేజీల పీపీపీపై వైసీపీ సంతకాల సేకరణ బోగస్ అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారారో తెలుసుకునేందుకు వైసీపీ నేతలు సంతకాలు సేకరించాలన్నారు. ఈ రోజు మీరు పీపీపీ మోడల్ విషయంలో కోటి సంతకాలు అంటున్నా ఉన్నారు. దానికి అదని మీరు చేసేవలసింది కోటి సంతకాలు. మనం 151 నుంచి 11కి ఎలా దిగజారిపోయాం. అహంకారం, అహంభావం, అదేవిధంగా పాలన చేతన అవ్వకపోవటం వల్ల ఇలాంటి డ్రాబ్యాక్స్ మీకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కోటి సంతకాలు ప్రజల దగ్గరికి వెళ్ళి, కనీసం మీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఎందుకు 11 సీట్లకు పడిపోయామనేది సంతకాలు తీసుకోండి. మొత్తంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడంతో టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. దీంతో పీపీపీ కేంద్రంగా ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఏపీలో పీపీపీ విధానంపై పొలిటికల్ ఫైర్ ఏమాత్రం తగ్గట్లేదు. చూసారుగా మా బలమేంటో, అర్థమైందా ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటూ కోటి సంతకాలు చూపిస్తోంది వైసీపీ. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఇంతకు మించిన రెఫరెండం అక్కర్లేదంటూ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ని ప్రిపేర్ చేస్తోంది. అయితే వైసీపీకి అంత సీన్ లేదంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది అధికార కూటమి. దీంతో మెడికల్ కాలేజీలపై నడుస్తున్న పొలిటికల్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఏపీలో అధికార విపక్షాల మధ్య పీపీపీ ఫైట్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం చెప్తుంటే ఇది ప్రైవేటీకరణే అంటూ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కోటి సంతకాల కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ చెప్తోంది. చంద్రబాబు నిర్ణయాలకు ఇంతకు మించి రెఫరెండం అక్కర్లేదంటోన్న వైసీపీ పీపీపీని వ్యతిరేకిస్తూ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కి రెడీ అయింది. ఇప్పటికే సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ పత్రాలను డిసెంబర్ 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం పోరెత్తాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని వైసీపీ డిసైడ్ అయింది. ఈ ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని, దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తాడేపల్లికి పత్రాలు చేరుకున్న తర్వాత పార్టీ అధినేత జగన్ గవర్నర్ను కలిసి ఈ సంతకాల పత్రాలను అందజేశారు. పీపీపీ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంటే కోటి సంతకాలపై టీడీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మెడికల్ కాలేజీల పీపీపీపై వైసీపీ సంతకాల సేకరణ బోగస్ అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారారో తెలుసుకునేందుకు వైసీపీ నేతలు సంతకాలు సేకరించాలన్నారు. ఈ రోజు మీరు పీపీపీ మోడల్ విషయంలో కోటి సంతకాలు అంటున్నా ఉన్నారు. దానికి అదని మీరు చేసేవలసింది కోటి సంతకాలు. మనం 151 నుంచి 11కి ఎలా దిగజారిపోయాం. అహంకారం, అహంభావం, అదేవిధంగా పాలన చేతన అవ్వకపోవటం వల్ల ఇలాంటి డ్రాబ్యాక్స్ మీకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కోటి సంతకాలు ప్రజల దగ్గరికి వెళ్ళి, కనీసం మీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఎందుకు 11 సీట్లకు పడిపోయామనేది సంతకాలు తీసుకోండి. మొత్తంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడంతో
టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. దీంతో పీపీపీ కేంద్రంగా ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది.